చాలా సంతోషం. మరి మంచిది, దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. చూడండి, ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా. శేషము అంటే ఏంటంటే మిగిలినది అని అర్థం. అయితే ఇశ్రాయేలు ఇంటి వారిలో మిగిలిన వారలారా, యాకోబు ఇంటి వారలారా. మరి మనం యాకోబు ఇంటి వారం కాదు కదా, ఇశ్రాయేలీలం కాదు కదా. మరి మనతో దేవుడు ఏం మాట్లాడతాడు అనుకుంటే, మనం ఆలోచన చేస్తే, ఈ రాజమండ్రి పట్టణం ఉంది కదా, ఇదే ఊరు రాజమండ్రి సిటీ కదా మీది. మేమేదో పల్లెటూరులో వాళ్ళం, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిటీ వారు. అయితే మరి ఇంత సిటీలో ఎంతమంది ఉన్నాం ఇక్కడ మనం కదా, ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారు? చాలా జనసంఖ్య ఉన్నది. కానీ మనం ఇక్కడ కొద్ది మందిగా కూడుకున్నాం కదా. అంటే వీళ్ళందరిలో కూడా కొంచెం మిగిల్చుకున్నాడు దేవుడు మనల్ని. ఇక్కడ శేషించిన వారలారా అన్నాడు కదా. దేవుడు ఒక జనాంగాన్ని, ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు ఇంటి వారలారా అంటున్నాడు, మళ్ళీ అక్కడ ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారు అంటున్నాడు. యాకోబు ఇంటి వారులంటే ఎవరంటే, యాకోబు అనగా మోసగాడు. అర్థమవుతుందా? యాకోబు అనగా మోసగాడు. యాకోబు ఇంటి వారు అంటున్నాడు, మళ్ళీ యాకోబు పేరే ఇశ్రాయేలుగా దేవుడు మార్చుకున్నాడు. యాకోబు ఇంటి వారు ఉన్నారు అంటే మరి ఇశ్రాయేలుగా మారిపోయాడుగా, ఇశ్రాయేల్ ఇంటి వారిలే ఉండాలి కదా, ఆయన సంతానమే కదా అనుకోవచ్చు. ఇక్కడ మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, యాకోబు ఇంటి వారు ఉన్నారు, ఇశ్రాయేల్ ఇంటి వారు ఉన్నారు. ఆ రోజున యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, కానీ ఇంకా యాకోబు పేరు మోసేవాళ్ళు ఉన్నారు. అంటే మోసాలను మోసేవారు ఉన్నారు. ఎవరున్నారు? అన్యాయము చేసేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్పాడు కదా సహోదరుడు, అనేక రకాలైన పాపములలో చిక్కుకుపోయిన వారు ఉన్నారు. అది ఏ గుంపు? యాకోబు గుంపు. అయితే ఇశ్రాయేలుగా మార్చబడిన ఇశ్రాయేలు ఇంటి వారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారు ఇంచుమించుగా మనందరం ఇక్కడ ఏర్పరచబడ్డామంటే నేను అనుకోవటం ఇశ్రాయేలు గుంపే మంది. అవునా? ఇశ్రాయేలు గుంపు. మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చాడు, బ్రతుకు మార్చాడు, అన్నీ మార్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వదించబడిన కుటుంబంలో కూడా అనేకులు తప్పిపోయారు, కానీ శేషించిన వారు అంటే ఇంకా కొంతమంది ఆ ఇశ్రాయేలు పేరుగా మార్చబడిన తర్వాత తన గర్భమున పుట్టిన యోధా జాతి, యోధా జనాంగము, 12 గోత్రాలు కూడా ఇశ్రాయేలు కుటుంబమే. కానీ వారిలో కూడా అనేకులు తప్పిపోయారు, కానీ కొద్దిమంది మాత్రము మిగిలారు.
ఆ మిగిలిన వారి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా. వీరు ఎవరంట? ఈ శేషించిన వారు, ఈ మిగిలిపోయిన వారు ఎవరు అనంటే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారు, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని చంకబెట్టుకున్నవారు. ఎవరంట? మనందరము. ఇలా ఎంతమంది జనసమూహంలో, ఈ భూ ప్రపంచంలో అనేక మంది, కోటాను కోట్ల మంది మనుషులు ఉండగా దేవుడు ఏం చేశాడంటే, మనలను ఆ శేషించిన వారిగా, కొద్ది మందిగా దేవుడు ఏం చేశాడంటే, గర్భమున పుట్టినది మొదలుకొని చంకబెట్టుకొని, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చంకబెట్టుకున్నాడు. మనం ఎన్నిసార్లు, మనం కూడా తాతగారి సంతానాలే, యాకోబు గారి సంతానమే, ఇశ్రాయేలుగా మార్చబడ్డాం. అందులో కూడా వెళ్ళిపోయారు శేషించిన సంతానం మంది, మిగిలిపోయిన సంతానం. అవునా కాదంటారా? ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎంతమంది దేవుని నామాన్ని ఎరిగిన వారు ఉన్నారు? దేవుని నామాన్ని ఎరిగి ఆ సంఘాలకు వెళుతున్న వారిగా, సహవాసాలకు వెళుతున్న వారిగా, దేవునిని వెంబడిస్తున్న వారిగా అనేక మంది ఉన్నారు. వారు ఇశ్రాయేలీలే, కానీ ఇశ్రాయేలీలో శేషించిన వారు మనం. ఈ శేషించిన వారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను గర్భమున పుట్టినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నిన్ను మోస్తున్నది ఎవరంటే, నువ్వు ఇక్కడ కూర్చోడా. ఇప్పుడు ఆ బిడ్డ ఉన్నాడు, తన తోబుట్టువులు ఉన్నారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన అబ్బాయినే మనం చూస్తే, మనలో ఇక్కడ కూర్చున్న మన కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తే, మనం ఎక్కడెక్కడి నుంచి ఒక్కొక్కరిగా మిగిలిన వారిగా, శేషించిన వారిగా మనలను దేవుడు సమకూర్చాడు. ఏం చేశాడు? మనందరినీ దేవుడు సమకూర్చాడు. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మనం చెప్తే, మొన్న మా బంధువుల్లో బాబు చనిపోతే, మా కజిను, మా తాతకి పుట్టిన సంతానము, మనవాళ్ళు మనవరాళ్ళు కలిపి 25 మంది. ఎంతమంది? ఆ 25 మంది సంతానంలో శేషించిన దానిగా నన్ను ఒకదాన్ని చేసుకున్నాడు. అర్థమవుతుందండి? శేషించిన వారంటే మీకు అర్థం చెప్తున్నా. ఎందుకు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మనందరం ఎందుకు ఇక్కడ కూర్చున్నామని అంటే, మనము శేషించిన వారము, దేవుని చేతిలో మనల్ని మోస్తున్న వారము. దేవుడు మనల్ని మోస్తున్నాడనే విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా నేను. ఆయన నిన్ను నీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏం చేశాడంటే, నిన్ను ఏర్పరచుకున్నాడు, చంకబెట్టుకున్నాడు, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ ప్రత్యేకపరుచుకున్న వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఎలాగ కాపాడుతూ ఉంటాడంటే, కష్టాలు రావా? మీ అందరి జీవితాల్లో కష్టాలు లేవా? నష్టాలు లేవా? బాధలు లేవా? ఇరుకులు లేవా? ఇబ్బందులు లేవా? అందరికీ. అయినా కానీ వాటిల్లో కూడా ఏడవబడుతూ దేవుని కోసం నిలబడిన వ్యక్తులు, శేషించిన వారంటే ఎవరంటే, అన్ని భరిస్తూనే దేవుని కోసం పట్టుదల కలిగి, ఎంత నష్టాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని శోధనలైనా దేవుని కోసము నిలబడగలిగిన వ్యక్తులుగా ఎవరు చేసే నీవు కాదు గొప్పతనం, నాది. నువ్వు శేషించిన లిస్టులో ఉన్నావు కాబట్టి, నువ్వు శేషించిన జనాంగము లిస్టులో ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ నిలబడగలిగావు, నువ్వు ఇక్కడ కూర్చోగలిగావు. లేకపోతే మన వల్ల నిన్ను ఎవరు మోస్తున్నారో తెలుసా? నీ వెనకాల ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఆయన నిన్ను మోస్తున్నారు. నీ తల్లి, నువ్వు మా అమ్మ కన్నది, మా నాన్న కన్నాడు అనుకుంటున్నావు, కానీ అలా కాదు. ఆ తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించండి. మీరందరూ ఏంటి
నేను చంకబెట్టుకున్న జనాంగము. ఎవరంట? నేను చంకబెట్టుకున్న జనాంగము. ఇప్పుడు నా కారు డ్రైవ్ చేసిన బాబు ఆనంద్ పేరు. తనకి కాలు లెగ్మెంటు కట్ అయింది, ఆపరేషన్ అయింది. తను చెరువులు చూసుకుంటూ ఉంటాడు. ఆపరేషన్ అయిన కాలు రాత్రి ఏమైందంటే కాలు చెప్పు స్లిప్ అయిపోయి చెరువులోకి జారిపోయాడు. జారిపోతే ఆపరేషన్ అయిన కాలే ఇలా పూర్తిగా మడత పడిపోయింది. ఈ కాలు పూర్తిగా ఇలా అంటుకుపోయింది, మడత పడిపోయింది. నాకు తెలియదు, రాత్రి 7 గంటలకు జరిగిందంట ఆ విషయం. మళ్ళీ కారు డ్రైవింగ్ కూర్చున్నాడు. చెప్పొద్దు, అమ్మగారికి చెప్పొద్దు, కంగారు పడతారా అన్నాడంట. కానీ ఇప్పుడు రాజా చెప్పాడు నాకు కారు ఎక్కగానే. ఎలా కూర్చున్నాడు, ఎలా తోలుకొచ్చాడు కారు చెప్పండి. ఈ మాతకి మొదలవుద్దా లేకపోతే వెళ్ళిపోద్దా? ఎలా కూర్చున్నాడు, ఎలా జారి పడితే ఏం జరిగిందంటారు? దేవుడు ఎత్తుకున్నాడంటారా లేదా? చంక పెట్టుకున్నాడంటారా లేదా? చంక పెట్టుకునే జనాంగమేనా మనం కాదంటారా? చెప్పండి. నీ జీవితంలో కూడా ఎన్ని సందర్భాలలో, ఎన్ని పరిస్థితులలో దేవుడు మనల్ని ఎలాగా ఎత్తి పట్టుకున్నాడు, నీ జీవితాన్ని ఆయన చంకలో మోసినట్టుగా ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాలలో, నష్టాలలో నాకు ఏ కష్టం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఇప్పుడు ఇక్కడ దీవెన ఉంది, సేవకురాలు. ఈ అమ్మాయి గురించి నేను ఎంతమందికి చెప్తాను, ఎంతమందికి సాక్ష్యం చెప్పాను లెక్కలేదు. ఉదయం ఇక్కడ టీచర్ గారు కూర్చున్నారు, ఝాన్సీ. ఆ అమ్మాయి గురించి మా సంఘంలో ఉదయమే ప్రసంగంలో చెప్పాను. అర్థమవుతుందా? నీ సంగతి నీకు తెలియదు, కానీ నీ సాక్ష్యం అనేది ఎంతమందికి, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళకి నీ తన సాక్ష్యం తన ఇంట్లో తన భర్తకు ఉపయోగపడకపోవచ్చు, తన పిల్లలు పట్టించుకోకపోవచ్చు. ఆ టీచర్ గారు ఉన్నారు, తన పిల్లలకి ఆ టీచర్ గారు పనికి రాకపోవచ్చు, తన భర్తకు పనికి రాకపోవచ్చు. కానీ నీ సాక్ష్యము ఎంతమందికి ఉపయోగపడుద్దో తెలుసా? ఒకవేళ నువ్వు బోధ చేయట్లేదు, నాకు సంఘం లేదు, నేను వాక్యం చెప్పట్లేదు, నాకు అవకాశం లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ సాక్ష్యం అనేది, నీ జీవితం అనేది ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. అది నీ ఎదురుగా మాట్లాడక్కర్లేదు, నీ ఎదురుగా ముఖస్థుతి చేయదు. నీ సాక్ష్యం అది ఏం చేస్తుందంటే అనేక మంది ఆత్మలకి అది ఎలా ఉంటుందంటే, అది ఎంతోమంది ఆత్మలకు ఆదరణగా ఉంటుంది, ఎంతోమందికి మేలుకరంగా ఉంటుంది నీ మాటలు. ఇప్పుడు ప్రత్యక్షంగా అబ్బాయి సాక్ష్యం చెప్పగలిగాడు, కానీ పరోక్షంగా నీ గురించి సాక్ష్యం వెళ్ళిపోదా? చెప్పండి. వెళ్తుందా? వెళ్ళదా? వెళ్ళిపోతుంది. ఇక్కడక్కడికి ఒక పాప కూర్చుంది, ఆ పాప గురించి కూడా నేను చాలామందికి చెప్పాను సాక్ష్యం. కాబట్టి ఎవరమో మనందరము అని అంటే, ఇలా సాక్ష్యం కలిగి జీవిస్తున్నామంటే నువ్వు శేషించిన జనాంగము. ఏంటిదండి? శేషించిన జనాంగం. మిగిలిపోయిన వాళ్ళు తుక్కు తుమారు అని పారేసిన వాళ్ళం మనం. కానీ ఎవరికి ఉపయోగపడుతున్నావు? నీవు నీ దేవునికి ఉపయోగపడుతున్నావు. నీ దేవునికి ఒక సాక్షిగా నీవు ఉపయోగపడుతున్నావు. నీ సాక్ష్యం విన్నవారందరూ నీ యొక్క జీవితాన్ని బట్టి ఎంతోమంది ఆత్మలను అది ఉజ్జీవింప చేస్తుంది నీ సాక్ష్యం. అర్థమవుతుందా? నువ్వే వెళ్ళి ప్రత్యక్షంగా నాకులాగా ఇప్పుడు మైక్ పట్టుకుని వాక్యం చెప్పక్కర్లేదు, కానీ నీ సాక్ష్యం అనేది నీ ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి యాకోబు ఇంటి వారము, మనం మామూలు వాళ్ళమేమీ కాదు అని చెప్పడానికి చెప్తున్నా నేను. నీవు మామూలు, నేను ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటున్నావేమో, ఎందుకు పనికిరాని వాళ్ళం మేము, మాకు సంఘం లేదు, మాకు చర్చి లేదు, లేకపోతే అమ్మో ఈ రేకుల దగ్గర వేడిలో కూర్చుంటున్నాం, అయ్యో మాకు పెద్ద చర్చి లేదే అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఒక చిన్న పరమాణువులాగా ఉండొచ్చు, కానీ ఒక ఎన్నిక లేని దానిగా, ఎన్నిక లేని వాడిగా, ఎన్నిక లేని సంఘముగా నీకు కనబడవచ్చు. కానీ నీలో ఉన్నది
దేవుడవు, నిన్ను ఎత్తుకునేది దేవుడవు, నిన్ను చంకన పెట్టుకున్న జనాంగము, దేవుడు చంకన మోసే జనాంగము నీవు ఒక పరమాణువు, నీవు ఒక ఆటం బాంబువి. ఎవరివి నీవు? ఒక ఆటం బాంబు. నీవు యూట్యూబ్లోకి వెళ్ళక్కర్లేదు, నీవు యూట్యూబ్లో నీ సాక్ష్యం ఎవరు వినకపోవక్కర్లేదు, నీకు ప్రచురం అక్కర్లేదు, నీకు పబ్లిసిటీ అక్కర్లేదు. కానీ నీ సాక్ష్యము ఎక్కడుంటుంది? అనేక మందికి నీ సాక్ష్యం అనేది ఉపయోగపడుతుంది. నీ జీవితం అనేది అనేక మందికి మాదిరిగా ఉంటుంది. ఉదయమే అయ్యగారు వాక్యంలో చెప్తూ వింటా వచ్చాం మేము. వాక్యం అయ్యగారు వాక్యం చెప్తుంటే వినుకుంటూ వచ్చాం. ఆ తోటలో ఒక వృద్ధురాలు ఎవరు లేక ఒక అభాగిని అమ్మగారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటానమ్మా నేనంటే ఆవిడని అక్కడ తోటలో ఉంచుకున్నారు. నూజివీడులో ఉంచుకుని రోజు ఆవిడికి అయ్యగారు చెప్తున్నారు, నన్ను ఏం తిన్నావని అడిగేవాళ్ళు కాదు, కానీ ఆ మామను మాత్రం అమ్మగారు ఏం తిన్నావు, ఏం కూర వేశారు, మా అమ్మకి ఏం పెట్టారు అని అడిగేవాళ్ళంట. అయితే ఒకరోజు మరి 1 గంట టైంలో అర్ధరాత్రి పూట అయ్యగారు ఎవరితోనో కుర్రాళ్ళతో మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉన్నప్పుడు పైనుంచి పక్షుల్లాగా కొన్ని రావడం చూశారంట. రావడం చూసి అవి రాను రాను పరిమాణం పెరిగి అవి ఒక దూతల ఆకారంలో దిగినాయంట తోటలో, నూజివీడులో. దిగి ఎక్కడికి వెళ్తాయి దూతలు అని చూస్తూ ఉన్నారంట. అయ్యగారు చూస్తున్నారంట, అరే అవి చూడండి దూతల్లాగా ఉన్నాయి, పైనుంచి దిగినయ్యి చూడండి అని అంటే ఎక్కడికి వెళ్తాయో చూద్దాం అయ్యా, ఎక్కడికి వెళ్తాయో చూద్దామని అయ్యగారితో పాటు ఉన్నవాళ్ళు చూస్తూ ఉండగా ఆ దూతలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఆ మామ ఇంటి దగ్గరికి. ఎక్కడికి వెళ్ళినాయండి? మా అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళినాయి. మా అమ్మకి బిడ్డలు ఉన్నారా? ఒకవేళ ఉండి వదిలేసి ఉండొచ్చేమో. ఆ దూతలు ఆమె దగ్గరికి వెళ్ళినాయంట. ఇంకెక్కడికి వెళ్తాయో అని చూస్తున్నాను, అక్కడే ఉన్నాయంట. కొద్దిసేపటి తర్వాత కనబడలేదంట. సరే తెల్లవారుజాము 4 ఆ టైంకి అసలు ఏమైందో మా అమ్మ చూడండి దూతలు వచ్చినాయి అని అయ్యగారు పంపించారంట. పంపిస్తే అక్కడ ఏమైందంటే మా అమ్మ చనిపోయింది. ఏమైంది? మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోతే ఎత్తుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? అర్థమైందండి? ఎవరున్నారు? ఆమెకి సాక్ష్యం ఉందా? ఆమె ఏమన్నా సేవ చేసిందా? వాక్యం చెప్పిందా? నీలాగా ఒక మంచి విశ్వాసగా కూర్చుందా? చెప్పండి. ఏమీ లేదు. కానీ ఆమె దగ్గరికి ఎవరు వచ్చి తీసుకెళ్లారు? దేవుని దూతలు వచ్చి ఆమెని తీసుకెళ్ళిపోయింది. కాబట్టి చూడండి, మనము ఏమి ఆలోచిస్తున్నాం? ఈ లోకంలో ఏమి కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమి సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నావు? ఏమి అర్హత కావాలి దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళాలంటే? నీకు చదువు కావాలా? దేవదూతలు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలంటే లాజర్ని ఎవరు తీసుకెళ్లారు? ధనవంతుడిని ఎవరు తీసుకెళ్లారు? చెప్పండి. దేవదూతలు తీసుకెళ్ళియా ధనవంతుడిని? చెప్పండి. ఎవరు తీసుకెళ్లారు? లాజర్ని ఎవరు తీసుకెళ్లారు? ధనవంతుడిని ఎవరు తీసుకెళ్లారు? లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి మనుషులందరూ ఈ దినాల్లో ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే, యేసు ప్రభువు బిడ్డలంటే బాగా చదవాలి, బాగా మేడలు కట్టాలి, బాగా స్థలాలు కొనుక్కోవాలి, బాగా పొలాలు కొనుక్కోవాలి, దేవుడిని నమ్ముకుంటే అవన్నీ వచ్చేయాలి. అంతేనండి కోరుకునేది. బాగా చదివేయాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి బాస్తిపరులం అయిపోవాలి. అన్నీ ఎక్కడుండాలి? హై పొజిషన్లో ఉండాలి. అంతా చర్చిలు పెద్దగా ఉండాలి, ఆరాధనలు బాగుండాలి, మ్యూజిక్లు బాగుండాలి, లేకపోతే అన్నీ చక్కగా అమర్చి ఉన్న అప్పుడు అక్కడ వాళ్ళు పరలోకం వెళ్తారు. నీ ఉద్దేశం అది కదా?
నీ ఉద్దేశం అది కదా? కాదు కాదు. నీకు అర్హత, నీకే అర్హత కావాలి అంటే పరిశుద్ధత అనే అర్హత కావాలి. దేవుడు చంకబెట్టుకున్న జనాంగము, దేవుడు మోసే జనాంగము ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు? వీటన్నిటికీ అతీతంగా బతుకుతారు. కష్టాలలోనే సంతోషిస్తారు, నష్టాలలోనే సంతోషిస్తారు. దేవుడు చంకబెట్టుకున్న జనాంగము అవమానాల్లోనే, అపకీర్తిలోనే సంతోషిస్తూ ఉంటారు. శోధనలో, ఊరిలో సంతోషించే వారిగా ఉంటారు. పరిశుద్ధతే ఏం కలిగి ఉంటారు? పరిశుద్ధతను కలిగి ఉంటారు. లోకం కోసం పరుగులెత్తేవారిగా ఉండరు. ఎలా ఉండాలి? దేవుని దూతలు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలంటే అర్హతలు ఉన్నాయా లేవా? ఉద్యోగానికే క్వాలిఫికేషన్సా? దేనికి కావాలి క్వాలిఫికేషన్స్? పరలోకం వెళ్ళడానికి క్వాలిఫికేషన్స్ వద్దా? చెప్పండి. కావాలంటే ఏంటి ఆ అర్హతలు? నీలో పాపం ఉండకూడదు. ఏముండకూడదు? నీలో పాపం అనే అంకురము ఉండకూడదు. నీలో సడుగుడు ఉండకూడదు. నీలో గొణుగుడు ఉండకూడదు. నీలో వ్యసనం ఉండకూడదు. నువ్వు ఫోనుల్లో చాటింగులు చేయకూడదు. నువ్వు ఫోనుల్లో ఇతరులతో ఏమీ మాట్లాడకూడదు. నీ ఇంట్లో ఏముండకూడదు? పాపం అనేది, అన్యాయం అనేది, అక్రమం అనేది ఏది నీ జీవితంలో ఉండడానికి వీలు లేదు. నువ్వు మనసులో కూడా అనుకోవడానికి వీలు. దేవుడు ఇస్తాడా అధికారం? అలాంటి వాళ్ళకి పరలోకం తీసుకెళ్తాడా? దూతలను పంపిస్తాడా? ఏ అర్హత కావాలి అంటే దేవుని చేతిలో చంకబెట్టుకొని దేవుడు మోసే జనాంగము ఎలాగుంటారంటే, తల్లి ఎత్తుకుంటుందా బిడ్డని? లేకపోతే ఎంతసేపు ఎత్తుకుంటారు? పోనీ అమ్మ మాకు ఇవ్వు ఎత్తుకుంటాం అంటారు. కానీ ఎంతసేపు ఎత్తుకుంటారు? కానీ తల్లి అయితే కష్టమైన నష్టమైన కాసేపు దించుద్ది, కాసేపు ఎత్తుకుంటుంది. ఏం చేస్తుంది తల్లి? నాకు తప్పదుగా, కన్నాను కదా, నాకు తిప్పలు తప్పవు కదా. పెద్ద అయినా కానీ ఏం చేస్తుంది? ఒకసారి నేను పెద్ద అయ్యాక, నేను టీనేజ్లో ఉన్నప్పుడు నాకు మోషన్స్ అయ్యి బాత్రూంలోనే కొలాప్స్ అయిపోయా. లంగా ఓణీలు వేసుకునే టైం అది. అప్పుడు మా నాన్నగారు వచ్చి ఏం చేశారంటే అలాగా ఎత్తుకొని, అప్పుడు కార్లు ఎక్కడే, ఆటోలోనూ దేనిలో తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్. తండ్రికి తప్పుద్దా? తల్లికి తప్పుద్దా? తప్పదు. అలాగే నీ దేవుడు కూడా ఏం చేస్తాడు? నిన్ను దిగేసుకుంటా అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? చంకన పెట్టుకుంటాడు. ఆ చంకన మొయ్యాలంటే నీవు తండ్రి బిడ్డవైతేనే మోస్తాడు. అవునా? తండ్రికి నువ్వు ఎలా ఉండాలి? బిడ్డగా పుడితేనే నిన్నేం చేస్తాడు? మోస్తూ ఉంటాడు ఆయన. చంక పెట్టుకునేది ఎవరిని పెట్టుకుంటాం? మన బిడ్డలనే మనం చంక పెట్టుకుంటాం. దేవుని బిడ్డ అయితేనే దేవుడు చంకలో పెట్టుకుంటాడు. ఆయన బిడ్డగా నీవు పుట్టాలి. ఏం చేయాలి? ఆయన బిడ్డగా నీవు పుట్టాలి. పుట్టకుండా నేను అంటే మోస్తాడు ఆయన? మొయ్యడు. ఎత్తుకుంటాడా? పాలిస్తాడా? తల్లి పాలిస్తుందా? వేరే బిడ్డలను తెచ్చి పాలిస్తుందా? ఇవ్వదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, చంక పెట్టుకోవాలి అంటే నువ్వు కూడా ఆయన బిడ్డగా మారాలి, పుట్టాలి. పుట్టకుండానే నాకు దేవుడు పాలు ఇచ్చేయాలి, నాకు అన్నీ ఇచ్చేయాలి, నాకు అన్నీ నా ముందుకు వచ్చేయాలి అంటే కుదురుద్దా? కుదరదు. ఎలా పుట్టాలి? ఆయన పరిశుద్ధుడు, తండ్రి పోలిక రావాలి. నీకు కూడా ఏమి రావాలి? పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత రావాలంటే ఏం పోవాలి? చెప్పాలి. పాపం పోవాలి. ఏం పోవాలి? పాపం పోతే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత వస్తే నీకేమైపోద్దిక? ఆయన బిడ్డవైపోతావు. ఆయన బిడ్డవైపోతావు. ఆయన బిడ్డవైపోయినప్పుడు ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? చెరువులో పడిపోయినా కానీ మళ్ళీ లేపుకున్నాడా? దేవుడు లేపుకోలేదా? చెప్పండి. లేపుకుంటాడు, ఎత్తుకుంటాడు. జారిపోయినా నేను జారిపోతానన్నా కానీ మళ్ళీ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మళ్ళీ చంకన పెట్టుకుంటాడు.
అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చంక పెట్టుకునే బిడ్డగా నీవు ఉండాలి అంటే నువ్వేమవ్వాలి? పుట్టాలి. ఎవరికి పుట్టాలి? యేసయ్యకి పుట్టాలి. యేసయ్య బిడ్డగా నీవు మారాలి. అర్థమవుతుందా? మారాలంటే నీలో నుంచి అంకురాలు కూడా ఏమైపోవాలి? పోవాలి. పాపపు అంకురాలు కూడా ఏమైపోవాలి? పోవాలి. నీలో ఏది జరగడానికి ఆయన ఎలో చేయడు. నీ పిల్లలు ఏదైనా చేస్తే ఓ పెంట కూర్చున్న దాన్ని వెళ్ళి పిల్లలు తింటే మనం సహించగలుగుతామా? సహించలేం. పాపం కూడా అంతే, పెంటతో సమానం. పౌలు గారు ఏమంటాడంటే ప్రతి దానిని ఆయన ఏం చేస్తున్నాడు? పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. ఈ లోకాన్ని నువ్వు పెంటతో సమానంగా ఎంచుకుంటున్నావా? ఇంకా లోకము కావాలి, దేవుడు కావాలి. ఏం చేయాలి? లోకము కావాలి, దేవుడు కావాలి. ఈ రెండు ఒక చోట ఉంటాయా? చెప్పండి. ఈ రెండు ఒక చోట ఉండవు. విడిచి ఏం చేశాడు అబ్రహాము? మరి అబ్రహాము గారు ఎక్కడున్నారు? పరలోకంలో. ధనవంతుడు ఎక్కడున్నాడు? చెప్పాలి. నరకంలో ఉన్నాడు. దేవుని బిడ్డగా మారాడు కాబట్టి, ఆ లాజరు లోకాన్ని ద్వేషించాడు కాబట్టి, లోకాన్ని విసర్జించాడు కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు? పరలోకంలో కూర్చున్నాడు. ఆయన స్థానం ఎక్కడ?